రైట్. ఎనీవే ఒక మంచి ఇనిషియేషను. పుష్కరాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అలాగే 5 శాఖలు పర్యవేక్షిస్తున్నటువంటి కీలకమైనటువంటి ఈ పొల్యూషన్కి సంబంధించి పర్యావరణకు సంబంధించి కూడా ఆయన కింద ఉంది కాబట్టి ఆయన ఒక ఇనిషియేషన్గా ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. ఇంకోటి నాకు ఏమనిపించిందంటే ఈ మధ్య కాలంలోనే అఫ్కోర్స్ ఒక 2 సంవత్సరాలు అయింది, లాస్ట్ ఇయర్ గుర్తులేదు నాకు, మహాపుష్కరాలు జరిగినాయి కదా కాశీలో. దాన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో అనిపించింది. అక్కడేమో మోదీ గారు నాయకత్వంలో లేకపోతే ఆదిత్యనాథ్ అక్కడ దాన్ని టేకప్ చేస్తే ఆ స్థాయిలో నేను ఇక్కడ తీసుకువెళ్ళాలి అనేది కూడా కొంత నాకు అనిపించింది పర్సనల్గా. మోనిద్ర గారు, ఇకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఒకరోజేమో ఆయన భుజాన్ని వేసుకుని ఏదో టీడీపీకి దూరం చేస్తే బాగుండు, దూరం అయిపోతే బాగుండు, ఫ్యూచర్లో ఏమన్నా అంటే వేరే కాదు. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నిన్న సాక్షిలో, అంటే నేను అనేది మీరు సాక్షి అంటే వైసీపీ అంటే సాక్షి ఎట్లా అవుతుంది అనొచ్చు మీరు, మీ వరకు మాత్రం అందే అట్లాగే ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే అది మీరు ఓన్ చేసుకున్నారు కాబట్టి, మీ పార్టీ తరపున పెట్టుకున్నారు కాబట్టి సాక్షిలో రాస్తే వైసీపీ మాటలుగానే నేనైతే భావిస్తాను, నేనే కాదు ఎవరైనా అలాగే భావిస్తారు. అయితే దాంట్లో దీని గురించి రాసింది ఏంటంటే భానుడి భగభగలకి పారిపోయాడంట పవన్ కళ్యాణ్. ఏం పారిపోయాడని చదివితే ఉదయం 5:30 గంటలకే వచ్చేసి 6 గంటలకే ఇదంతా కార్యక్రమం స్టార్ట్ చేసేసి సూర్యుడు నడిరెత్తి మీద రాగానే క్లోజ్ చేసేసి కలెక్టర్ ఆఫీస్లోకి లోపలికి వెళ్ళిపోయారు. తప్పే ఉంది దాంట్లో? ఇప్పుడు ఒక పక్కన మనమే వెళ్ళటం, రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నామే, ప్రభుత్వమే బాధ్యతగా సాధ్యమైనంత వరకు 10 గంటలు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ట్రాడినరీ టెంపరేచర్స్ ఉన్నాయి, ఏదో వేడిగా ఉండటం కాదు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, ఊహించినటువంటి టెంపరేచర్స్ ఉన్నాయి, అది తట్టుకుంటాం అంత ఈజీ కాదని చెప్పేసి మనమే చెబుతున్నామే. ఆయన పొద్దుటే వెళ్ళి 4 గంటలు పని చేసుకున్నాడు, ఈలో మిగతాదంతా రివ్యూ చేసుకున్నారు కలెక్టర్ ఆఫీసులో. తప్పే ఉంది? దాన్ని నెగిటివ్గా చూడాలా? రెండోది ఏంటి, సినిమా వాళ్ళలాగా 4 ఫోటోలకి పోజులు ఇచ్చాడా? అవును, ఆయన సినిమా హీరోనే, కొద్ది కాస్ట్యూమ్స్ కూడా మళ్ళీ మోడర్న్గా ఆయన వేసుకున్నాడు. ఆయన రకరకాలుగా వేసుకుంటాడు. ఒక్కోసారి గడ్డం పెంచుకుంటాడు, మాసిపోయి ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది జుట్టు, ఒక్కోసారి తెల్ల జొబ్బా వేసుకుని తిరుగుతాడు, ఇది ఇంకోసారి ఇప్పుడేమో స్టైలిష్గా వచ్చాడు. తప్పే ఉంది? కాదండి, నాకు అర్థం కాదు. ఆయన సినిమా హీరో, ఆయన గ్లామర్ కొత్త ఏం కాదు, ఆయన ఫోటోలు కొత్త కాదు, మీకు మాకు ఎలాగైతే కెమెరాలు కొత్త కాదు, ఇది మనం ఇప్పుడు డిబేట్లో ఉంటాం టీవీలో, అలాగో ఆయన పెద్ద స్క్రీన్లో హీరో అయినా కాబట్టి ఆయనకి ఏం కొత్త కాదు. ఎందుకంటే అలా నెగిటివ్ రాయటం? ఒక మంచితనం దాంట్లో ఏమైనా ఉంటే మాట్లాడండి. నేనైతే ఏం రాస్తానంటే కందుల దుర్గేష్కి ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించాడు అని, ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించాడని హైలైట్ చేసుకోవాలా, అంతే తప్ప హీరోలాగా వచ్చాడు, ఫోటోలు దిగాడు, వెళ్ళిపోయాడు, ఎండలు చూసి పారిపోయాడు, ఏంది సార్ ఇది? ఏమంటారు? ఇంతకీ మీరన్నా కనీసం పర్సనల్గా దీన్ని మొత్తాన్ని ఆహ్వానిస్తారా? సురేష్ గారు మీరు ముందుకు మాట్లాడినారు, యూపీలో యూపీలో గంగా నదిని 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సార్, రిజల్ట్ 0. ఉమాభారతి గారు ఏమన్నారు, ఇది కాకపోతే గంగా నది ప్రక్షాళన కాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నది, అది జరగనే లేదు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో చేస్తాను వచ్చేసి ఒక అర్ధ గంట ఒక గంట అట్లా చేసి ఒక ఫోటోలు తీసుకొని ఇచ్చేస్తున్నారు. మా మిత్రుడు ఇప్పుడు కిషోర్ గారు అన్నారు, ఇప్పుడు పర్యావరణ రక్షణ కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని. పర్యావరణ రక్షణ అయితే నెల్లూరు జిల్లాలోనే 100 ఎకరాల్లో అటవీ సంపద కొల్లగొట్టేశారు. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారా? నెల్లూరు జిల్లాలోనే మైన్స్ ను విరివిగా ఆక్రమించుకొని చట్టబద్ధత లేకపోయినా కూడా ఎప్పుడో లైసెన్స్ చేసుకుంటున్నాం.
ఈ రోజు జరిగింది ఏంది? గోదావరి అవును సార్, మీరు పుష్కరాలకి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరు ఒక ఒక్క అమెండ్మెంట్ నిమిషం తీసుకొని ఆగండి, ఒక్క 18 నిమిషం మందితో ఆగండి. కమిటీ వేసి ప్రక్షాళన అవును, చేస్తున్నాము, కమిటీలు ఎందుకయ్యా? కాలుష్యం ఎందుకు నివారిస్తాము కమిటీలు? అంటే దానికి కమిటీలు. మీరు ఏం సార్ దాన్ని ఒక నిమిషం బాధపడతారు? ఆగండి. కాస్ట్యూమ్స్ కమిటీలు కాదు సార్, వేస్తాము. క్యారెక్టర్ చూడండి, అది చేస్తాం, కంటెంట్ నేను కూడా చూడండి, వేస్తా. మాటల సభలో కాస్ట్యూమ్స్ లారీ ఏంది, లక్ష కోట్లు ఇస్తా నేను కంటెంట్ కూడా. చూడండి, ఏం ఊరికే మాట్లాడారు, మాటలతో పని జరగదు ఇక్కడ. పని చేయించే విధానం రాజకీయ చేసుకోండి. నాయకుడు కాదు పవన్ కళ్యాణ్. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కేవలం మీరు చేయలేని పనిని టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు చేస్తున్నారు. చేస్తున్నారు. పార్టీ పెట్టారు దానిని ఆయన. ఆస్వాదించండి, చంద్రబాబు పార్టీ ప్రజలకి చెప్పండి. మేలు జరుగుతుంది. కనీసం అవును, మద్దతు నా పలికితే రాబోయే రోజుల్లో అయినా మిమ్మల్ని అయ్యా, నా మీ మాట ముఖాన్ని కిషోర్ చేసే గారు, పరిస్థితి నా మాట ఉంటుంది. పూర్తి చేయండి. మీ మాటలు నేను తొందరపడలేదు కదా, మీ మాటల మధ్య రాలేదు కదా. మైనింగ్ విషయం మీరు మాట్లాడకూడదు సార్. వైఎస్ఆర్సీపీ మీరు ప్రభుత్వంలో చెప్పేది జరిగిన మీరే మైనింగ్ చెప్పారు. దోపిడీ, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిదయ్యా? ప్రజాధన ఇప్పుడు ప్రభుత్వం దోపిడీ ఎవరిది? వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రభుత్వంలో జరిగినంత జరగలేదు. ప్రభుత్వము. ప్రస్తుతం మన దగ్గర ఉన్న పాయింట్ గోదావరి పుష్కరాల ప్రక్షాళన గురించి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా కిషోర్ గారు, లేదా? ప్లీజ్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్లు చేసుకునేటంత టైం లేదు. కిషోర్ గారు అర్థం చేసుకోండి. కిషోర్ గారు గంటలు వచ్చి యాక్టింగ్ చేసే పవన్ కళ్యాణ్ గురించి మాకు అవసరం లేదు. ఇప్పుడు సో మొయినుద్దీన్ గారి ఉద్దేశం ఏంటంటే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం సార్. మీరు మొదట స్టార్ట్ చేయటం ఎలా స్టార్ట్ చేశారంటే మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇవి అసాధ్యం, ఇవి పొల్యూషన్ ఫ్రీగా చేయటం, అటు గంగా నది అసాధ్యమే, ఇటు గోదావరి అని అసాధ్యమే. అదే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అవి నీళ్ళలో పోసి అనే దాంట్లో దాంట్లో కొంత వాస్తవం ఉంది, కాదంటలేదు. ఎందుకంటే ప్రజల్లో మార్పు రానంత కాలం, ఎందుకంటే ఆ పేరుకి గంగా నది పవిత్రతే కానీ అక్కడ ఎంత పొల్యూటెడ్గా ఉంటుందో వాటర్ అనేది అందరికీ తెలిసిన విషయం. మనం అంటే కొంతమంది ఫీల్ అవుతారు, కానీ ఈ సనాతనవాదాన్ని సమర్థించేవాళ్ళు ఏదో దేశాన్ని ఏదో తిట్టినట్టుగా ఫీల్ అవుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు ఈ దేశంలో ఏ నది చూసినా కానీ అలాగూ కాలుష్యం గురవు కాబడినడానికి కారణం మన విధానాలే. అంటే పరిశ్రమలైనా కానీ ఇప్పుడు పరిశ్రమలకు ఒక ప్రొసీజర్స్ ఉంటాయి. ఏ వ్యర్థాలను వదలాలి, ఏ వ్యర్థాలను వదలకూడదు, వాటిని రీసైక్లింగ్ చేయడం ఏంటి, అవన్నీ ఉంటాయి. ఆ రూల్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేయబట్టే కదా, ఆ వైలేట్ చేసినప్పుడు ప్రభుత్వాలు కళ్ళు మూసుకోబట్టే కదా, అధికారులు కళ్ళు మూసుకోబట్టే కదా, అవినీతితో వాళ్ళ చేతులు తడపబట్టే కదా. ఆ రకంగా నదులన్నీ కూడా మనం కాలుష్యం చేసుకున్నాము. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రక్షాళన జరగాలంటే జరిగే పని కాదు. మొయినుద్దీన్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. అది ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా అట్లీస్ట్ జనాల్లో కానీ లేదంటే కనుక ఈ పరిశ్రమల విషయంలో ఏమైనా స్ట్రిక్ట్గా ఏమన్నా కనుక ఇప్పటి నుంచి పనిచేస్తే కొంతలో కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సమయం లేదు, ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఇది మన విజయ్ కిరణ్ గారు సార్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్కి ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అండి. ఉన్న ఒక సమస్య ఉంది, ఆ సమస్యని ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా. మొదలు పెట్టినటువంటి ఈ క్రమంలో ఆదిలోనే అక్కడెక్కడో ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అయితే మీరు ఎవరు పట్టించుకోమాకండి అనేటువంటి విధానం